packet. 1 second. I think first I need to ask whoever. I think we can wait for some time. We can wait for 2 to 3 minutes. So Good morning. we can continue. Yeah, good morning, Prasad. Good morning, everyone. Good morning or good morning. Dastagiri, Pedareddy, Krishna Prasad Reddy. Good morning, Anna. గుడ్ మార్నింగ్ పెద్దిరెడ్డి అండ్ దస్తగిరి ఈరోజు మామూలుగా నిన్న టాపిక్ నుంచి డిస్కస్ చేద్దామా లేకపోతే సిస్కో ప్యాకెట్ రేసర్లో మనకు ఒకటి పెండింగ్ ఉన్నది కదా అంటే ల్యాబ్స్ అనేది ఎట్లా చేయాలి ఏంటి అంటే ఫస్ట్ పీసీ నుంచి స్విచ్చెస్కి రౌటర్స్కి ఎట్లా పాస్ అవుతుంది తర్వాత ఫైర్ వాల్కి వస్తా అని చెప్పాను కదా అది పెండింగ్ ఉంది కదా అంటే ప్యాకెట్ అనేది ముందు ఫస్ట్ మనకు ఫైర్ వాల్కి రాకముందు ప్యాకెట్ అనేది ఎక్కడి నుంచి ఫార్వర్డ్ అవుతుంది అంటే స్విచ్చెస్లో నుంచి రౌటర్స్లో నుంచి ప్యాకెట్ రావాలి కదా అదనేది ఈరోజు పవన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాడు ఎందుకంటే పవన్కి ఈరోజు వీక్ ఆఫ్ అనమాట మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ ఆఫీస్ ఉంటుంది మనం నిన్న స్టాప్ చేసింది ఇది మ్యాక్సిమం ఎక్కువ టైం పట్టదు పవన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం పవన్ ఎంత Okay. టైం పడుతుంది అది ల్యాబ్స్ అనేది ఒక 5 టోపాలజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీకు హలో Hello. Just 20 minutes. Okay, maybe if it takes 45 minutes also fine and you may continue and later whatever like means I discussed yesterday I will continue after once you're done with your topics. Okay. See, No. this is Padridi and Dasiri, everyone. Okay. This is the most important. Okay. As I said before, what we discussed so far, that is the one thing, and this is one thing. Okay. Maybe I think he will explain. If you still have any doubts, okay, maybe you can go through this recording video and maybe you come up with the questions. Okay. We can discuss tomorrow. Okay, Anna. Okay, Pawan, yeah, you can start. I think maybe it is recording. They will No. watch. Okay, continue. Okay. Oh. నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను ఉందా ఓకే Okay. మరియు మీ స్క్రీన్ చూస్తున్నారు కనబడుతుందా నా స్క్రీన్ Sorry, we can hear you. Before that, see, I want to ask everyone: anyone is facing to download this Cisco Packet Tracer tool on your local PC? అందరు ఇన్స్టాల్ చేసుకున్నారా ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు కదా లేదన్నా ఇన్స్టాల్ చేసుకున్నాను ఓకే వెరీ గుడ్ పవన్ కంటిన్యూ ఇంకా స్క్రీన్ కనిపిస్తుంది కనిపిస్తుంది కొంచెం మ్యాక్సిమైజ్ చేయి స్క్రీన్ ని మ్యాక్సిమైజ్ లో అవునా మ్యాక్సిమైజ్ లో ఉన్నావా సరే ఓకే కంటిన్యూ మీకు లాగిన్ ఎలా అవ్వాలో తెలుసు కదా అది ఒకసారి చూపించమండి జస్ట్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఓపెన్ చేసి సో ఫస్ట్ లాగిన్ అవ్వడానికి ఇలా చూపిస్తుంది మనం ఏ అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో ఆ అకౌంట్ మీద క్లిక్ చేస్తాం నేను స్కిల్ ఫర్ ఆల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను సో ఆఫ్టర్ దిస్ నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఇది డైరెక్ట్గా లాగిన్ అయినట్టు చూపిస్తుంది ఫస్ట్ టైం అయితే మెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఓకే దెన్ ఈ ఇంటర్ఫేస్లోకి వస్తే మనం మినిమం కొంచెం ఈ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకున్నాం ఏమేమి యూజ్ చేస్తాం ఏంటి అని చెప్పేసి ఈ ఫైల్ అనేది మనం ఓపెన్ చేయడానికి సేవ్ చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ అన్ని ఇందులో చూపిస్తుంది న్యూ పేజ్ ఓపెన్ చేసుకోవడానికి ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలంటే ఇలా ఓపెన్ అనమాట ఇలా ఏదైనా సేవ్ చేసుకున్న ప్రీవియస్ ఫైల్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది
సో ఇవి ఇలా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ ముందే చూపించినవి. డైరెక్ట్గా నేను సేవ్ చేసిన ఫోల్డరే చూపించింది. నెక్స్ట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్. వీటికంటే ఇది ఇంపార్టెంట్ మనకి. మనం యూజ్ చేసేటప్పుడు ఏదైనా ఏరియాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి సెలెక్ట్ చేస్తాను. సో ఇలా నేను ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా ఏరియాని సెలెక్ట్ చేసుకోవచ్చు యూజ్ చేసుకుని. ఒక్క నిమిషం పవన్, నువ్వు డివైసెస్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఆ డివైసెస్ అనేది కనపడట్లేదు. మేబీ నీ సైడ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. లేదు, నెట్వర్క్ బట్ ఇప్పుడు నువ్వు డివైసెస్ సెలెక్ట్ చేసి నువ్వు 2 డివైసెస్ అనేది బాక్సెస్ అని పెట్టావా? ఇక్కడ మా సైడ్ అయితే ఏం కనపడట్లేదు. నాకు ఒక్కనికే కనపడట్లేదా? అందరికి అట్లే ఉన్నదా? మాకు కూడా సేమ్ అన్న, కనపడలేదు. ఓకే, ఓకే. నెట్వర్క్ ఉంది, అది 50 MB/s. ఓకే, బట్ మా సైడ్ అయితే కొంచెం కొంచెం కాదు కనపడట్లేదు. ఒకసారి అది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి యాడ్ చేయడానికి ట్రై చేయి. స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. అవును, సిస్కో ప్యాకెట్ ట్రేస్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయి. స్క్రీన్ కనిపిస్తుందా? హలో, కనిపిస్తుంది. నాకు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్నాయి డివైసెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నది. ఓకే. సో ఇది ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. జస్ట్ ఇలా క్లిక్ చేసాం, ఏరియా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఏరియాని సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈ డివైసెస్ అనేది ఒక గ్రూప్ కిందకి వస్తాయి. మేబీ ఫర్దర్ గా అనేది పవన్ ఈ నెట్వర్క్ వచ్చేసి అంటే ఈ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ వచ్చేసి ఒక విలాన్ కింద క్రియేట్ చేసేటప్పుడు ఇట్లా మనము గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఇది ఒక ఆప్షన్ అన్నమాట. ఇది ఒక ఆప్షన్ యూజ్ చేసి మనం ఇట్లా గ్రూప్ గా క్రియేట్ చేస్తాడు. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. సో నెక్స్ట్ ఇది సర్చ్. జస్ట్ జూమ్ చేసి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ ఇంటూ మార్క్. ఏదైనా డివైస్ని డిలీట్ చేయడానికి డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, కనబడుతుంది కదా? కనపడుతుంది. సో ఇది రీసైజ్ చేసుకోవడం, మన Okay. స్క్రీన్ రీసైజ్ చేసుకోవడం. నెక్స్ట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. మనం ఏదైనా నోట్ ఇవ్వడానికి, ఏదైనా రౌటర్కి కానీ ఏదైనా డివైస్ కానీ మనం ఏదైనా రాసుకోవడానికి, సో అందరికి మనం నెక్స్ట్ టైం ఒకసారి సేవ్ చేసి వదిలేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మనం చూసుకుంటే మొత్తం కొత్తగా ఉంటుంది. సో అందుకని మనం ప్రతిదీ రాసుకోవడానికి యూజ్ అవుతుంది. Same మనం అంటే ఏమేమి యూజ్ చేస్తాం. పెయింట్ లాగానే కదా. ఇప్పుడు ఒక డయాగ్రామ్ కి ఒక నేమ్ ఇచ్చిన ఆప్షన్ దీంట్లో ఎక్కడ ఉందంటే ఇది ఉందన్నమాట. ఓకే, సో ఇవి నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ ఇవి మనం కలర్స్ ఫిల్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో నెట్వర్క్ ని డిఫైన్ చేయడానికి, మన వర్క్ ని డెకరేట్ చేయడానికి ఈ టూల్స్ యూజ్ అవుతాయి. ఓకే, కలర్ డెకరేషన్ ఏది దీంట్లో? ఇది. ఇదా? సో ఇది డైరెక్ట్ గా రెక్టాంగిల్ వస్తుంది, ఇది డైరెక్ట్ గా సర్కిల్ వస్తుంది. సో ఇక్కడికి వస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇందులోకి వస్తే ప్యాలెట్. సో మనకి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ ఫిల్ కలర్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ గా ఆప్షన్స్, అవుట్లైన్ కలర్. సో ఇలా డిఫరెంట్ గా మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఏ కలర్ ఫిల్ చేయాలి, అవుట్లైన్ ఎలా ఉండాలి, సో మన అవుట్లైన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మన మన మాకు కలర్స్ అనేది కనపడతలేదు ఊరికి. ఇప్పుడు ఇప్పుడు ఏది లైన్ అనేది కనపడుతుంది.
లైనా? ఓకే. హ్మ్. ఓకే. వెయిట్. ఇప్పుడు? కనిపిస్తుంది. సో, ఇక్కడ కలర్స్ అవుట్‌లైన్ ఎలా ఉండాలని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది. కనపడట్లేదు. సరే ఓకే. అది వదిలేసేయి. నెక్స్ట్ హ్మ్. వెళ్ళేసేయి. అది కనపడట్లేదు. ఓకే. సో, ఇది ఒక ప్యాకెట్ మనం యు నెట్వర్క్‌ని క్రియేట్ చేసిన తర్వాత ప్యాకెట్ సెండ్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి సెండ్ కావాలని చెప్పి మనం రిసీవర్, సెండర్‌కి 2 సెండర్, రిసీవర్‌కి ఇచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి ఈ ప్యాకెట్స్ యూజ్ చేస్తాం. ఇది నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి చెప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక పీసీ నుంచి ఇంకొక పీసీకి పింగ్ చేసినప్పుడు ప్యాకెట్ అనేది ఎలా ఫార్వర్డ్ అయితుంది? ఎలా ఫార్వర్డ్ అయితుంది ఏంటనేది మనం ఎట్లా తెలుసుకుంటామంటే, అప్పుడు ఈ ప్యాకెట్ అనేది మనకు ఇన్‌బాక్స్ మెసేజ్ అవుతుంది కదా! ఇప్పుడు మనకు సెల్లులో ఇన్‌బాక్స్ మెసేజ్ మాదిరి. అదనేది మామూలుగా అట్లా పెడితే ఆ ప్యాకెట్ అనేది నీకు ఫ్లో అనేది ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్‌కు ప్యాకెట్ ముందుకెళ్తుందన్నట్టుగా చూపిస్తది. అది మీకు సిమ్యులేషన్ మీకు చూపిస్తాలే. అంటే ఫర్దర్‌గా టోపాలజీ డయాగ్రామ్ గీసినప్పుడు ప్యాకెట్ అనేది ఎట్లా ఫార్వర్డ్ అయితుంది. ఒక వన్ బై హోప్, ఈచ్ బై హోప్ అనేది చెప్తాడు. సో, ఓకే. నెక్స్ట్ డౌన్ అండర్ బార్. మీకు కింద బార్ కనపడుతుంది కదా! ఒక నిమిషం. నెక్స్ట్ ఓకే. ఇందులో టైం అంటే మనం చేసిన తర్వాత మన టోపోలాజీ ఇచ్చిన తర్వాత అది కనెక్షన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో, మనం ఆ టైంని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇందుకు అది యూజ్ అవుతుంది. ఇది మళ్ళీ సో, ఇలా మనం కాన్ఫిగరేషన్ స్టార్ట్‌అప్ కొడితే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది. సో, ఈ టైం అనేది కనబడుతుందా మీకు? అవునవును. కనపడుతుంది. దెన్ మీకు కింద అలాగే ఈ టైంలోనే లాస్ట్ రైట్ కార్నర్‌లో మనకు రియల్ టైమ్, సిమ్యులేషన్ అని 2 ఉన్నాయి. ఓకే. ఈ రియల్ టైమ్‌లో ఏంటంటే మనం ఏదైనా ప్యాకెట్స్ ఇస్తే సిమ్యులేషన్ కనపడదు. జస్ట్ ప్యాకెట్ రీచ్ అయింది లేదా ఎండ్ రిజల్ట్ మాత్రమే మనకొస్తది రియల్ టైమ్‌లో వెళ్ళడానికి. ఈ సిమ్యులేషన్ ఏంటంటే ప్రతి హోప్ దగ్గర ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ప్యాకెట్ ట్రావెల్ అవుతుందో మనకి ఈ సిమ్యులేషన్‌లో కనపడుతది. సో, మనము ప్యాకెట్‌ని ప్యాకెట్‌ని గాని పింగ్ చేసినప్పుడు గాని ఈ సిమ్యులేషన్ మోడ్ ఆన్ చేస్తే ఈ ఒక్కొక్క హోప్ దగ్గర ఎలా ప్యాకెట్ ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ డీటెయిల్స్ చూడడానికి, ప్యాకెట్ డీటెయిల్స్ చూడడానికి యూజ్ అవుతది. సో, ఇప్పుడు ఆ మనం పైన ఇన్‌బాక్స్ అని చెప్పినావే మరి అది దేనికి? అది కూడా ప్యాకెట్ అంటివే? ఇది జస్ట్ ప్యాకెట్ ఇవ్వడానికి అంతే. ఓకే. ఇప్పుడు సిమ్యులేషన్ అంటే ఇప్పుడు హోప్ బై హోప్ తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ సిమ్యులేషన్ ఈడ క్లిక్ చేయాలా? సిమ్యులేషన్‌లోనే అన్ని సిమ్యులేషన్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. సిమ్యులేషన్ పెట్టినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ప్యాకెట్స్ హాల్ట్ అవుతది. ఇక్కడ నేను స్టార్ట్ అని కొడితే అవునులే. ఇప్పుడు ఫార్వర్డ్ హోప్ బై అవుతది. హోప్ అనేది ముందుకు పోతుంటది. ఓకే. ఇక్కడ హోప్ బై హోప్ వెళ్తా ఉంటది. సో, నెక్స్ట్ చూపించినప్పుడు మీకు అది అర్థం అవుతది. ఓకే. నెక్స్ట్ ఇదే మన మెయిన్. మన వర్క్ అంతా ఇక్కడే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనకు ఇదంతా నెట్వర్క్ జస్ట్ డివైస్. అనేది మీకు ఓవర్‌వ్యూ చెప్పిండు. అంటే ఆప్షన్స్ అనేది ఏముంటాయి ఏంటని చెప్పేసి చెప్పిండు. బట్ మనం ఇప్పుడు టెక్నికల్‌గా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. ఇప్పుడు టెక్నికల్‌లోకి వద్దాం. యాహ్! ప్లీజ్ గో హెడ్ పవన్. ఇంకా కొంచెం ఉంది. ఈ డివైజెస్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి కింద నెట్వర్క్ డివైజెస్ అని, పీసీస్ అని. సో, ఇలా డిఫరెంట్ ఉంటాయి. కేబుల్స్. ఈ కేబుల్స్ ఏవేవి కనెక్ట్ చేయాలి? ఎలా కనెక్ట్ చేయాలి? దేనికి ఏ టైప్‌లో కనెక్ట్ చేయాలి? అవి డీటెయిల్స్ మనకు ముందు తెలిసుండాలి. సో, మనం రియల్ టైమ్‌లో అదే వర్క్ చేస్తాం కాబట్టి. ఓకే. ఓకే. రౌటర్స్, స్విచెస్, హబ్స్, దెన్ వైర్‌లెస్ రౌటర్స్, సెక్యూరిటీ. సో, ఇలా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏం చేయాలనుకున్నామో దానికి తగ్గట్టుగా మనం ల్యాబ్‌లో దాన్ని యూజ్ చేసుకొని మన వర్క్‌ని ఫినిష్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన పీసీస్ సో, డిఫరెంట్ డివైసెస్ కనబడుతున్నాయి. మీరు ఆహ్, ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే ఒకసారి ఓపెన్ చేసి ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. ఓకే. సో, నేనిప్పుడు ల్యాబ్స్ బేసిక్ ల్యాబ్ స్టార్ట్ చేస్తున్నాను. మనం సో, ల్యాబ్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 క్వెషన్‌లు.
మీకు రౌటర్కి స్విచ్కి డిఫరెన్స్ ఏంటి, అవి ఏం చేస్తాయి? సో అంతలోపు మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. చెప్పాలి, అందరు చెప్పాలి. అన్న స్విచ్చెస్లో మ్యాక్ అడ్రస్తో కాన్ఫిగర్ అయి ఉంటాయి. రూటర్లో వచ్చేసి ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేస్తుంటారు. అన్న పవన్ అన్న, ఇప్పుడు ఒక డౌట్ అన్న. ఇప్పుడు ఈ కన్సోల్లో మనకు మన ఆర్గనైజేషన్లో ఏ అయితే డివైజెస్, స్విచ్చెస్, రూటర్స్ ఉన్నాయనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది అన్న ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో? రియల్ టైమ్ గా కనపడదు. రియల్ టైమ్ గా ఏవైతే ఉన్నాయో అవి కనపడదు. ల్యాబ్ జస్ట్ ఇది వర్చువల్. ఇది ఒక రియల్ టైంలో రియల్ టైం వర్క్ వేరేలా ఉంటుంది. ఇది ఏంటంటే మనం రియల్ వరల్డ్ లో ఎలా చేస్తాము అన్న ఒక ఎక్స్పీరియన్స్ కోసం ల్యాబ్స్ చేస్తాం. మనకు ఒక ఫిజికల్ టోపాలజీ అని కూడా ఇక్కడ ఉంది, లాజికల్ ఫిజికల్. ఇది లాజికల్ గా ఇలా ఉంటది. నేను ఫిజికల్ గా ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటది అంటే, సో జస్ట్ సో ఇలా ఉంటది. సో నా స్విచ్చెస్ ఒక ఏరియాలో ఉంటాయి, వాటికి నా పీసీస్ కనెక్ట్ అయి ఉంటాయి ఇలా డిఫరెంట్ ఏరియాలో, ఆఫీస్ లొకేషన్. ఓకే, అవైలబుల్ స్విచెస్, రూటర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ కనపడదు. ఇది అన్ని ఫిజికల్ గా ఉంటాయి, ఫిజికల్ డివైసెస్ అన్ని మన ఆఫీస్ లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా కాన్ఫిగర్ చేయాలనుకున్నాను అనుకో, సో మనకి కొన్ని పోర్ట్స్ ఉంటాయి. ఆ పోర్ట్స్ ద్వారా నేను ల్యాప్టాప్ కి కనెక్ట్ అయ్యి దాన్ని కాన్ఫిగర్ చేయొచ్చు. లేదా ఇంకోటి SSH అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అని ఒక పోర్ట్ ద్వారా నేను రిమోట్ గా కనెక్ట్ అవ్వచ్చు. ఇది ఆల్రెడీ కాన్ఫిగర్ చేసిన తర్వాతనే, నేను ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాతనే రౌటర్ కాన్ఫిగరేషన్ అండ్ స్విచ్ మోస్ట్లీ రౌటర్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాతనే నేను అది అచీవ్ చేయగలను. ఓకే, సో ఫిజికల్ వేరు, ఇది జస్ట్ ఒక ల్యాబ్. మనకి ఎక్కడ ఏం కనపడవు, అవన్నీ ఫిజికల్ గా డివైజెస్ ఎక్కడ ఏరియాలో ఉన్నాయో అక్కడే ఉంటాయి. సో మనకి ఏదైనా టోపాలజీ ఇచ్చినారంటే వాళ్ళు డివైజెస్ ఎలా కనెక్ట్ అయినాయని చెప్పడానికి మాత్రమే అది. ఒక్క నిమిషం పవన్, ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది ఇప్పుడు మనకు రియల్ టైమ్ గా ఎట్లా అంటే, ఇప్పుడు సేమ్ ఒక సినారో వస్తుంది, ఒక ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎట్లా వర్చువలైజ్ గా మనం ఎట్లా ఊహించుకుంటామో మైండ్ లో, ఇప్పుడు ప్రాక్టికల్ గా అనేది, ఇప్పుడు ఒకవేళ ఒక పీసీ ఉంటే ఆ పీసీకి స్విచ్ కనెక్ట్ అయ్యింటే, ఆ స్విచ్ అనేది రౌటర్ కనెక్ట్ అయ్యింటే అనేది నువ్వు మైండ్ లో అనేది నువ్వు అనుకునే బదులు ఇప్పుడు ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రియల్ టైమ్ లో డివైజెస్ అనేది సేమ్ అనేది ఇట్లనే ఉంటాయంటే అది దీంట్లో చేస్తారంటే దీంట్లో ఉండవు. రియల్ టైమ్ గా లొకేషన్ ఉంటాయి కదా డివైజెస్. ఓకేనా, అర్థమైంది. అనలైజేషన్ కోసం మనం నేర్చుకోవడం కోసం ఇది ఒక అప్లికేషన్ అంతే. జస్ట్ రియల్ టైమ్ లో వెళ్ళే ముందు మనం ఇలా చేస్తే ఓకే ఎలా ఉంటుంది రియల్ టైమ్ లో అంటే ఒక నాలెడ్జ్ కోసం అని చెప్పి ఈ ల్యాబ్స్ ని చేసుకుంటాం. ఓకేనా, రైట్. ఓకే ఓకే, నేను క్వశ్చన్ అడిగాను స్విచ్ రౌటర్ గురించి. సో మనం ఈ ల్యాబ్స్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఈ రెండింటి డిఫరెన్స్ తెలిస్తేనే మోస్ట్లీ మన ల్యాబ్ మనకు అర్థం అవుతుంది. ఏం చేస్తే ఈ స్విచ్ ఎలా వర్క్ అవుతుంది, రౌటర్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. సో మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయా? హలో, చెప్పాలి. గురించి స్విచ్ ఇస్ ఏ బ్రాడ్కాస్ట్ డివైస్ అండ్ ఇట్ షోర్స్ MAC అడ్రస్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ గుర్తురాలేనా? మీకేం తెలిస్తే అదే చెప్పండి. ఒక నిమిషం, గుర్తు రాలేదా అంటే గుర్తు పెట్టుకోకూడదు. ఒక విషయాన్ని ఏదైనా కానీ గుర్తు పెట్టుకోకూడదు. గుర్తు పెట్టుకుంటున్నాం అంటే అర్థమైంది మనం బట్టి కొడతాం అనమాట. గుర్తు పెట్టుకోకుండా మనం లాజికల్ గా ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి. లాజికల్ గా అనేది ఎట్లా గుర్తు పెట్టుకుంటాము, నీకు ఆ విషయాన్ని అనేది ఎక్కువసేపు ఆలోచించినప్పుడు మనకు అది వస్తుంది అనమాట. ఆ ఫంక్షనాలిటీ అనేది, ఇప్పుడు ట్రాక్టర్ అనేది ఫంక్షనాలిటీ ఎట్లా చేస్తారు? ఒక్క నిమిషం, ఇప్పుడు ట్రాక్టర్ అనేది ఏం చేస్తుంది? ట్రాక్టర్ సిద్ధం చేస్తుంది, ఎట్లా కావాలంటే అట్లా చేస్తుంది. ఒకవేళ ఇది పల్లమని అంటావు, అది అంటావు, బురదమడి కొడతావు, అదనేది అన్ని ఏ పని కావాలంటే అది చేస్తుంది. అది గుర్తు రాలేదంటే ఆ ఫంక్షనాలిటీ అనేది ఏందో మనం ఆటోమేటిక్ గా తెలిస్తే అర్థం అయిపోతుంది అనమాట. చెప్పు, నువ్వేదో చెప్తున్నావు. సేమ్ నెట్వర్క్ కనెక్ట్ చేస్తారు స్విచ్ లోనా?
అది రౌటర్ అనేది స్విచ్ ఇట్ ఈస్ అనేది యూజ్డ్ సేమ్ టు కనెక్ట్ టూ డిఫరెంట్ నెట్వర్క్స్ ని చెప్పు కనెక్ట్ చెప్పు చెప్పు ఏదేది రౌటర్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ టూ డిఫరెంట్ నెట్వర్క్స్ ని. ఓకే చెప్పు ఇంకా రౌటర్ అనేది నెట్వర్క్ లేయర్ లో ఉంటుంది. మ్మ్. అంతేనా? ఓకే ఓకే నేను ఇంకా దాంతో పవన్ లోకేష్ చెప్తాడు. లోకేష్కి అతనికి కొంచెం ఐడియా ఉంది, అతను చెప్తాడు. లోకేష్ Switch is a layer 2 device and router is a layer 3 device. Switch forwards the data based on MAC address. We can directly connect end devices from switch. No, okay. In multi-layer switch, we can it will support for both switching and routing. When it comes to router, mainly we used for communicate between two different networks. ఓకే ఓకే దట్స్ గుడ్. ఓకే సేమ్ అంతే, ఏం లేదు. స్విచ్ అనేది ఒకే నెట్వర్క్ లో ఉన్న డివైస్ ని కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో నేను స్విచ్ యూజ్ చేస్తున్నానంటే నా లోకల్ నెట్వర్క్ మాత్రమే, నేను వేరే నెట్వర్క్ రీచ్ అవ్వాలనుకోవట్లేదు, ఓన్లీ స్విచ్ అండి. ఓకే నెక్స్ట్ రౌటర్ అంటే ఈ రౌటర్ నుంచి నేను వేరే నెట్వర్క్ కి రీచ్ అవ్వాలి. సో ఈ రౌటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే వేరే నెట్వర్క్ రీచ్ అవ్వడానికి ఈ రౌటర్ అనేది. సో నేను డిఫరెంట్ నెట్